ప్లాస్టిక్ని ఫ్యూయల్గా మార్చే మిషన్ గురించి మీరు విన్నారా? ప్రపంచంలో ప్లాస్టిక్ కాలుష్యం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దీన్ని నివారించడానికి మరో అద్భుత ఆవిష్కరణ ముందుకొచ్చింది. ఆ ఆవిష్కరణ పేరే ప్లాస్ట్రోలైన్. దీన్ని జూలియన్ బ్రౌన్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఈ వ్యక్తి తాను చేసిన చిన్న చిన్న ప్రయోగాలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు. అలాగే ఈ మిషన్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే, ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేసి వాటిని డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్ లాంటి లిక్విడ్ ఇంధనంగా మారుస్తుంది. ఇలా తయారైన ఇంధనంతో ఒక ట్రక్ను కూడా నడిపి చూపించారు. ఈ ప్రయోగం పూర్తిగా ఇంకా సురక్షితం కాదు. ఇంకా దీన్ని చాలా అభివృద్ధి చేయాలి. ఇదే కనుక జరిగితే అందరికీ పెట్రోల్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. కానీ ఎప్పుడైతే జూయల్ బ్రౌన్ ఈ మిషన్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడో అప్పటి నుండి కనిపించట్లేదు. తన ఇంటి దగ్గర ఉన్న మిషన్ కూడా కనిపించట్లేదు. ఎటువంటి న్యూస్ దీనికోసం మీడియాలో ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఈ ఆవిష్కరణ జరిగితే పెట్రోల్ ఇండస్ట్రీ నాశనం అవుతుంది. దీనికి గల కారణం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.